యేసుక్రీస్తునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును యేసుక్రీస్తు దాసుడైన నేను అపోస్తలుడిగా పిలువబడినట్టి ప్రభుదాస్ సాయి గారును శుభవచనం తెలియపరుస్తున్నాము. మన తండ్రి యొక్క దేవుని నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. క్రిస్మస్ మహోత్సవమునకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు సదాకాలము తోడైండి నడిపించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. మనందరికీ తెలిసిన విషయమే, సర్వాధికారి అయిన దేవుడు పరలోకం నుండి మానవుల కొరకై శిలువ మరణం అనుభవించుటకు గాను ఆయన వచ్చి ఉన్నాడు. ఆ రాకను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఆయనను గణపరచుటకు, ఆయన పుట్టినప్పుడు దేవదూత గొర్రెల దగ్గరికి వెళ్ళి చెప్పగా వారు మహా సంతోషముతో ఆనందముతో ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రదేశంలోనికి వచ్చి ఆయన్ని ఆరాధించి మహిమపరిచి గణపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం లేఖన భాగంలో. ఈనాడు మనం కూడా ఆయన యొక్క జన్మమును గుర్తు చేసుకుంటూ ఆయన ఈ భూమిలోనికి వచ్చిన విధానమును జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడానికి మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. అనేక సంవత్సరాల నుండి మనం దేవుని వాక్యాన్ని వింటూనే ఉన్నాం, ఆయన యొక్క జననము యొక్క రహస్యాలను. ఇందులో కొత్తగా ఎవరైనా వాక్యం వినో ఎవరు కనపడట్లేదు, అందరూ అనేక సంవత్సరాల నుంచి వింటూ ఉన్నవారే. కాబట్టి ఈరోజు ఒక కొత్త విషయాన్ని మనము బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకుందాం. ఈ కొత్త విషయము ఎందుకు నేర్చుకుంటున్నామంటే, ఈ కొత్త విషయము ఇప్పటికిప్పుడు మారిపోమని చెప్పట్లేదు, ఇప్పటికిప్పుడు జరిగిపోవాలని చెప్పట్లేదు. కానీ మనకి బైబిల్ గ్రంథము మీద ఒక అవగాహన ఉండాలి ప్రతి క్రైస్తవునికి అనే ఉద్దేశంతోనే మనం ఈ సబ్జెక్ట్ను నేర్చుకోబోతూ ఉన్నాం. అసలు సబ్జెక్ట్ ఏంటి అంటే, సబ్జెక్ట్లోనికి వెళ్ళబోయే ముందు కొన్ని లేఖన భాగాలను మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువర్తమానము 19వ అధ్యాయము 4వ వచనము. మత్తయి రాసిన సువర్తమానము 19వ అధ్యాయం 4వ వచనము. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందరని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. ఎక్కువగా ఈ లేఖన భాగాన్ని వివాహ సందర్భంలో చెబుతూ ఉంటారు. మన టాపిక్ కూడా మెయిన్ బేస్ ఈ వాక్యమే. దేవుడు స్త్రీని పురుషుని నిర్మించిన తర్వాత వారిద్దరూ ఎలా ఉండాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడంటే, స్త్రీ వేరు కాదు, పురుషుడు వేరు కాదు, ఇద్దరు ఎలా ఉండాలంటే ఒకటే శరీరంగా ఉండాలి. ఈనాడు ఎంతమంది భార్యాభర్తలు ఒకటే శరీరంగా ఆలోచిస్తారు చెప్పండి? ఒకటే శరీరంగా ఉంటారు. చాలా మంది ఉండలేకపోతున్నారు క్రైస్తవులలో కూడా. అన్నిలంటే వాళ్ళని విడిచిపెట్టేయండి, వారి గోల వాళ్ళదే. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, వివాహము ద్వారాగా ఇద్దరు ఒకటవుతున్నారు, వారిద్దరూ
ఒకే ఒక శరీరంగా ఉండాలి. బ్రెయిన్ కుడి చేయలేపంటే కుడి చేయలేపాలి, ఎడం చేయలేపంటే బ్రెయిన్ ఏమో కుడి చేయలేపమంది, కానీ చెయ్యం ఎడం చేయలేసింది అనుకోండి, నష్టం. ఎందుకు ఏక శరీరంగా ఉండాలంటున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 28వ వచనము, అటువలనే పురుషుడు కూడా తన సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన భార్యను ప్రేమించువాడు తనను తాను ప్రేమించుకొనుచున్నాడు. భార్యను ప్రేమింపని వాడు తనని తానే అసహించుకుంటున్నాడు. భార్యను పంది అని తిట్టాడు అనుకోండి, ఎవరు పంది ఇక్కడ? తిట్టినోడే పంది. ఎందుకంటే ఇద్దరు ఒక శరీరం. తన శరీరంలో తానే తిట్టుకుంటూ ఉన్నాడు. భార్యని అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నాడు అనుకోండి, ఎవరిని మాట్లాడుతున్నట్టు? పురుషుడు తనకు తానే అవమానపరుచుకుంటున్నట్టు. అందుకనే ఆ తర్వాత వచనంలో అంటాడు, 29వ వచనము, తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించును. ఏం చేస్తారంట? పోషించాలి, సంరక్షించాలి. కానీ ఈనాడు అనేక మంది పోషిస్తున్నారు కానీ సంరక్షించడం లేదు. అందుకని దేవుని వాక్యం మరలా గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, వివాహమైన ప్రతి ఒక్కరూ అన్యోన్యంగా ఉండాలి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఇక్కడ మనం దేని గురించి చదువుకున్నాం? ఎవరి మధ్యలో అన్యోన్యత ఉండాలి? భార్య భర్తల మధ్యలో అన్యోన్యత ఉండాలి. ఇప్పుడు అసలు సబ్జెక్టులోకి వద్దాం. మీలో చాలా మంది పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వివాహము కాబోయే యవ్వనులు ఉన్నారు, యవ్వన బిడ్డలు పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వివాహాలు చేయడానికి సిద్ధముగా ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి ఈ సబ్జెక్ట్ అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది. అది ఇప్పటికిప్పుడు మారిపోమని చెప్పట్లేదు, కానీ ఫ్యూచర్లో ఇదే జరగబోతుంది. ఒకానొకప్పటి కాలంలో జరిగింది, మరలా రాబోయే కాలంలో అదే జరగబోతుంది. దానికి ముందు సిద్ధపాటుగా ఈ లేఖన భాగంలో మీకు వివరిస్తూ ఉన్నాను. ఏంటయ్యా అంటే, ప్రతి ఒక్క స్త్రీ పిల్లలకి ఎవరి సమక్షములో జన్మనివ్వాలి? అంశం ఏంటంటే, స్త్రీ పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు, కామన్ కదా. ఆ పిల్లలు పుట్టేది ఎవరి సమక్షంలో జరగాలి? సహజంగా ఈ భారతదేశంలో ఎక్కువగా జరిగేది ఏంటంటే, ఇక డెలివరీ టయానికి అమ్మాయి ఎక్కడ తీసుకెళ్ళిపోతారు? తల్లింటికి. ఫస్ట్ పురుడు, రెండవ పురుడు ఎవరు పోయాలంట? తల్లిగారే పోయాలి. అంతేనా? సరే, దానిని కూడా మనం లేఖన భాగం నుంచి ఆలోచన చేద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనము. కొన్ని సందర్భాలను మనం ఆలోచన చేద్దాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూరును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకొనుచున్నాను. నేను తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచు. ఇక్కడ ఎవరున్నారంటే, భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. ఎవరు? వాళ్ళిద్దరి పేరు ఆదాము, అవ్వ. అవ్వ ఎవరిని కన్నది?
ఎవరిని కన్నది? ఎవరి సమక్షంలో కన్నది? ఎవరి దగ్గరుండి కన్నది? అప్పటి వరకు భూ ప్రపంచంలో ఎవ్వరూ లేరు కాబట్టి ఆదాము సమక్షంలో కన్నది. మరి ఒక సందర్భాన్ని ఆలోచిద్దాం. అదే ఆదికాండము 10వ అధ్యాయము 1వ వచనము. ఇది నోవాహు కుమారుడగు షేము, హము, యాపేతు అను వారి వంశావళి. జల ప్రళయము తర్వాత వారికి కుమారులు. మనందరికీ తెలిసిన విషయమే. దేవుడు 40 దినాలు వర్షం కురిపించినప్పుడు నోవాహు అతని కుటుంబం మాత్రమే ఓడలో ఉన్నారు. ఓడలో నుంచి బయటికి వచ్చిన తర్వాత నోవాహు, అతని యొక్క 3 కుమారులు, 3 కోడళ్ళు, నోవాహు భార్య, ఇంతమందే ఉన్నారు. వీరందరూ కూడా పిల్లల్ని కన్నారంట. ఎవరి దగ్గరికి అన్నారు పిల్లల్ని? అమ్మగారింటికి పంపించారా? అమ్మగారు ఎప్పుడో పోయారు, అక్కడ జలప్రాయంలో కొట్టుకుపోయారు అమ్మగారు. ఎవరి సమక్షంలో కన్నారు? ఇంకొక లేఖన భాగం చదువుతాం. అది ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనము. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపిన దేశములకు వెళ్ళుము. ఎక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు? అబ్బాయి తల్లిదండ్రుల దగ్గర ఉండద్దు అంటున్నాడు. అక్కడ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర ఉండద్దు అంటున్నాడు. నేను నీకు ఏ దేశాన్ని చూపిస్తానో ఆ దేశానికి వెళ్ళిపోమన్నాడు అబ్రహాముకి. అప్పటికి పిల్లలు లేరు. అబ్రహాముకి అప్పటికి 70 సంవత్సరాలు, పిల్లలు లేరు. శారాతో వివాహమైంది. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 5వ వచనం చదువుదాం. 12వ అధ్యాయం 5వ వచనం. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు 21వ అధ్యాయం 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చెప్పున శారాను గుర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనం ముందు అతనికి కుమారుని. శారా ఎక్కడ కనింది? ఎక్కడ కనింది? భర్త తల్లిదండ్రులతో లేరు. కనానికి వెళ్ళిపోమన్నాడు దేవుడు. ఇటు శారా తల్లిదండ్రులతో లేదు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ వచనాలు చదివిస్తే అర్థమవుతుందని ఎక్కువ సందర్భాలు చూపించాలి కాబట్టి క్రొత్త నిబంధన గ్రంథాలకు వచ్చేద్దాం. ప్రార్థన నిబంధన అయిపోయిన తర్వాత రూతు, ఇంకా చాలా మంది యెషయి ఎలా పుట్టాడో అవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ వదిలేసి క్రొత్త నిబంధనకు వచ్చేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకము, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, యోహాను అని పేరు పెట్టిదువు. 40వ వచనము. అప్పుడు మరియా 40వ వచనంలో ఏముంటుందంటే, మరియా గారు దేవదూత మరియతో మాట్లాడిన తర్వాత మరియా జకర్యా గారి ఇంటికి వస్తుంది. జకర్యా ఇంటిలోనికి ప్రవేశించి ఎలిజబెత్కు వందనములు చేశాను. ఎలిజబెత్ ఎక్కడుంది? 6 నెలల గర్భవతి ఎలిజబెత్. అప్పటికే ఎక్కడుందంటే జకర్యా అంటే తన భర్త అయిన జకర్యా ఇంట్లో ఉంది. 59వ వచనము. 8వ దినమున వారు ఆ శిష్యుడు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అని పేరు వానికి పెట్టబోచుండగా, తల్లి అలాగవద్దు, వానికి యోహాను అని పేరు పెట్టవలనని చెప్పాను. యోహాను ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టాడండి? తన తండ్రి అయిన జకర్యా సమక్షం. మనందరికీ ఈరోజు మనము ఇక్కడ నిలబడి కూర్చొని ఆయన మాట వింటున్నామంటే
సర్వాధికారి అయిన దేవుడు ఎవరి దగ్గర కూర్చాడు చెప్పండి? ఇవన్నీ వదిలేయండి. సర్వాధికారి అయిన దేవుడు శరీరధారిగా యేసు ప్రభు వారు ఎవరి దగ్గర కూర్చాడు? ఎవరి దగ్గర? మరియ తల్లి వారి కుటుంబీకుల దగ్గర పుట్టాడా? యోసేపు తండ్రి ఇంటి దగ్గర పుట్టాడా? ఎక్కడ పుట్టాడు? ఎవరున్నారు? యోసేపు, మరియ. ఇవన్నీ ఎందుకు చెప్పావంటే, దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను వారిని తయారు చేసి వారిద్దరిని జతపరిచి వారితో ఏమన్నా తెలుసా? ఏ మనుష్యుడునో వీరిని, ఇందాక చదివాము మీ మాట, చదివామా? ఏమని చదివాము? మరి ఒకసారి చదువుదాం. మత్తయి 19:6. కాబట్టి వారిద్దరు ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరి సమక్షంలో పిల్లలు అంటున్నారు? అయితే అటు తల్లిదండ్రుల సమక్షంలో, లేకపోతే ఇటు అత్తమామలు. భర్త సమక్షంలో చాలా తక్కువ మంది కనేది. ఎందుకంటే మా ఓడు చాలా పనివంతుడండి. మా ఓడు చాలా పనివంతుడు. అసలు పనంటే ఆగడు. గర్భవతి అయినప్పుడు ఇప్పటి వరకు మనం చదివిన అనేక లేఖన భాగాలు చదివాం. వారందరూ ఎక్కడున్నారు? తమ భర్త దగ్గర ఉన్నారు. ఆ స్త్రీలందరూ కూడా తమ భర్తలు ఏం చేశారు? వారు తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. అటు తల్లి తీసుకోలే, ఇటు అత్త తీసుకోలే, అటు తండ్రి తీసుకోలే, ఇటు మామ. ఎవరు తీసుకున్నారు వారి బాధ్యత? ప్రెగ్నెంట్ లేడీ యొక్క బాధ్యత అంతా ఎవరు తీసుకున్నారు? భర్త. ఎందుకంటే దేవుడు వారిని ఏకము చేశాడు, ఒక్కటిగా చేశాడు. వారు ఒక్క శరీరాన్ని విడగొట్టడానికి, దూరం చేయడానికి ఎవరికి అధికారము దేవుడు ఇవ్వలేదు. స్త్రీ యొక్క బరువు బాధ్యతలు ఎవరి మీద పెట్టాడంటే పురుషుని మీద పెట్టాడు. అందుకని పెళ్ళప్పుడు ప్రమాణాలు చేపిస్తారు. వ్యాధి అందును, రోగం అందును, బాధ ఎందును, శ్రమ ఎందును, కష్టం అందును, ఆర్థిక ఇబ్బందులు ఎందును నీకు తోడుగా ఉండి నీకు సహకారిగా ఉంటాను. ప్రమాణం చేశారా? క్రైస్తవ వివాహాలు చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రమాణం చేస్తారు. సరే, చేయకపోయినా చూస్తుంటారుగా క్రైస్తవ వివాహాలను ప్రమాణాలని. ఏమని చేస్తారు? వ్యాధి అందును, రోగమందును, దుఃఖమందును, సుఖమందును, ఆరోగ్యమందును, బాధ ఎందును, ఆర్థిక సమస్యలలోను ఏది కలిగినా నీకు తోడుగా ఉండి నేను సంరక్షించుకుంటానని వాగ్దానం చేస్తున్నాను. నిజమేనా? వాగ్దానం చేశాడు. పెళ్ళి అయిపోయింది, 3 నెలల్లో గర్భవతి అయింది. అత్తా, నీ కూతురు ప్రెగ్నెంట్ అయింది, వచ్చి తీసిపో, హాస్పిటల్లో చూపించాలి. 7 నెలలకి అప్పుడే బరువు అయిపోయింది. వాగ్దానం చేయడం మాత్రం ఏమని చేశాడు? వ్యాధి అందును, బాధ ఎందును, రోగం అందును, సుఖ దుఃఖములు ఎందును వాగ్దానాల వరకే. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ తెలుసుకోలేదు అనుకో, మనం కూడా వాగ్దానాల కాడే ఆగిపోతాం, దాన్ని ఆచరించాం. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, స్త్రీ గర్భము దాల్చినది మొదలు పిల్లలకి జన్మనిచ్చే వరకు తన బాధ్యత ఎవరు తీసుకోవాలి? బాధ్యత ఎవరు తీసుకోవాలమ్మా? అత్తలు తీసుకోవాలని చెప్పండి అమ్మా, లేకపోతే అమ్మలు తీసుకోవాలని చెప్పండి. భర్త తీసుకోవాలి.
ఈనాడు ఎంతో ఎలా ఉన్నారంటే బాధ్యతలు తీసుకోవట్లే. బాధ్యతలు తీసుకోకపోవడం వల్ల గొడవలు వస్తున్నాయి నిజంగా బాధ్యతలు తీసుకోకపోవడం వల్ల. స్త్రీ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి స్త్రీలందరికీ తెలుసు, నేను కూడా దగ్గరుండి చూశాను కాబట్టి ఝాన్సీ నాకు కూడా తెలుసు, ఏది తిన్నా వాంతులు అయిపోతాయి. భర్త ఏం చేస్తాడంటే అమ్మాయిని తల్లిగారింటికి పంపించేసి వీడు ఫుల్ తిని పడుకుంటాడు. ఇక్కడ ఆ ప్రెగ్నెంట్తో ఉన్న లేడీ ఏమో తినదంతా కక్కుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈడేమో చక్కగా పుష్టిగా తిని పడుకుంటాడు. రాత్రి చక్కగా నిద్రపోతాడు ఇంటికాడ. అమ్మాయిని ఎక్కడికి పంపించి తల్లిగారింటికి పంపించి, మధ్యరాత్రుల్లో ఆమె లేచి తిన్న అన్నం వరక గ్యాస్ వచ్చి ఇబ్బంది పడుతుంటే ఈడేమో చక్కగా నిద్రపోతాడు. బాధ తెలుస్తుందా? రాత్రి పూట మంచి నిద్రలో ఉన్నప్పుడు భార్యకి నిద్ర పట్టక, ఏమండి నాకు వాంతి అవుతుంది లేకండి బయటికి పోదాం అని లేపుకొని పోతే, ఏందే నువ్వు నీ వాంతులు, ఎప్పుడు నీకు వాంతులేనా? ఎందుకంటాడంటే ఆ వాంతులు ఎందుకు వస్తున్నాయో తెలియదు, ఎంత కష్టపడుతున్నారో తెలియదు. అదే వీడికి వచ్చిందనుకోండి, ఒక వాంతి కాగానే అడ్డం తిరిగి కళ్ళు తిరిగి అడ్డం పడతాడు, లెగడింగా. ఎంత బాధ ఉంటుందో స్త్రీ యొక్క ప్రెగ్నెన్సీ మొదలు తను పిల్లల్ని కనిన తర్వాత కూడా ఎంత బాధ ఉంటుందో, ఆ బాధ అంతా కూడా పురుషుడు దగ్గరుండి చూసుకున్నప్పుడే దాని యొక్క విలువ అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను ఒక 5 రూపాయలు అనుకుందాం. ఈ పెన్నుని నేను ఏం చేస్తానంటే 5 రూపాయలే కాబట్టి విలువ తక్కువ కాబట్టి ఏం చేస్తా, ఎటైనా ఇసిరేయచ్చు. ఎందుకు? 5 రూపాయలు కావాలి, ఇంకోటి కొనుక్కుంటా. అదే ఈ పెన్ను విలువ 1,00,000 రూపాయలు అనుకోండి, ఏం చేస్తా చెప్పండి? ఇట్లా పట్టుకోవడానికి కూడా ఇష్టపడను, జేబులో పెట్టుకుని ఇలాగే ఉంటాను దగ్గర. లోపల జేబులు అంటే ఎర్రయ్య గారు అంటున్నారు. ఏంటి 1,00,000 రూపాయలు అంటే చాలా విలువైనది. మరి దేవుడు నీ శరీరమును, విలువైన నీ శరీరమును నీ చేతికి అప్పగిస్తే పురుషుడు ఏం చేస్తున్నాడంటే ఆ విలువైన దాన్ని దాచుకోకుండా తీసుకెళ్ళి అమ్మగారికి ఇచ్చేస్తున్నాడు. ఏంటంటే నాకు చూసుకోవడానికి టైం లేదు, బిజీ, కష్టం. కానీ ఆనాడు యోసేపు వివాహము కాకముందే మరే గర్భవతిని దేవదూత చెప్పగా చేర్చుకొని ఆమె ప్రసవ దినములు నిండే వరకు ఆమెతో ఉండి, ఆమె ప్రసవిస్తూ ఉన్నప్పుడు ఆమెతో ఉండి ఎంత చాకరీ చేస్తుందో చెప్పండి. అసలు ఆ చాకరీ ఇప్పుడున్న మగవాళ్ళలో ఎవ్వరూ చేయరు. ఎవరైనా మీ భార్యలకు ఎవరైనా ఆ చాకరీ చేసిందో చెప్పండి. అవి మేము ఎందుకు ముట్టుకుంటాం? ఆ స్త్రీ పడే బాధను దగ్గరుండి చూసుకోవలసిన భర్త దూరం పంపించేస్తున్నాడు. దానికి తోడు మధ్యలో తల్లిదండ్రులు అత్తమామం దూరి ఇంకొంచెం పుల్లలు పంపించకపోతే చిన్న గొడవదాగానే దూరిపోతారు మధ్యలో. ఇప్పుడు దేవుడు 2 మనస్తత్వాలను ఒకటి చేస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. చిన్నవి కామన్. ఆ చిన్న వాటిని వాళ్ళే సర్దుకుపోతారు 1-1.5 రోజులో. ఈ మధ్యలో పెద్దోళ్ళు తిరిగేసరికి ఆ చిన్న గొడవ కాస్త చిలికి గాలివానై విడిపోయే దగ్గర దాకా వస్తుంది. 2 విభిన్న మనస్తత్వాలు కలవాలంటే కొంచెం టైం పట్టింది, వాళ్ళకి గ్యాప్ ఇవ్వాలి. కానీ అంతేగాని మా అమ్మాయి నేను ఒక్క మాట లేదు నువ్వు అంటావా?
మావాడు మగోడు అని. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వివాహము చేయబడిన తర్వాత వారి మధ్యలోకి ఎవరు దూరకూడదు. ఆ మాట చదువుదాం. అదే 5వ వచనం, 19వ అధ్యాయం 5వ వచనం. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరంగా ఉందరు. వారిద్దరూ ఏక శరీరం కావడానికి కొంచెం టైం పట్టిద్ది. వీరి మధ్యలోకి ఎవరు రాకూడదంట అక్కడ, వారి తల్లిదండ్రులు కానీ వీళ్ళ తల్లిదండ్రులు కానీ. వచ్చినప్పుడు పెద్దదైంది కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వారిద్దరూ ఏక శరీరము, వారిని విడదీయడానికి హక్కు లేదు. తనకి ఏ బాధ్యత, ఏ కష్టం, ఏ నష్టం, ఏ రోగం వచ్చినా చూసుకోవాల్సిన బాధ్యత భర్తపై ఉంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా కొద్ది దినాలలో ప్రపంచం అంతా కూడా ఇలాగే జరగబోతుంది. ఇప్పుడే కాదు, ప్రపంచం అంతా జరగబోతుంది. ఇంకొక 4-5 సంవత్సరాలు ఖచ్చితంగా ఇదే జరిగింది. కాబట్టి మనం ముందుగానే దేవుని వాక్యానికి ప్రిపేర్ అవ్వాలి ఆ పనులు చేయడానికి. ఎక్కడ దాకా ఉంది? ఇప్పుడు అమెరికా ఉంది. అమెరికాలో డెలివరీ టైంకి హాస్పిటల్లో లేబర్ రూమ్కి తీసుకెళ్తారు, అంటే డెలివరీ రూమ్కి. అమెరికా దేశంలో తీసుకెళ్ళిన తర్వాత ఆ డెలివరీ పర్సన్తో పాటు ఒకే ఒక్క వ్యక్తి ఉండాలి. అయ్యా, ఆమె నా కూతురయ్యా, నన్ను లోకల్ పంపి కొద్దిగా చూసుకుంటా అంటే నో, రావడానికి వీల్లేదు. అయ్యా మా కోడలయ్యా, మా కోడలంటే నాకు చాలా ఇష్టం అయ్యా, నేను పక్కన ఉంటే బాగుంటుందయ్యా అంటే నో, రావడానికి వీల్లేదు. ఎవరు రావాలో తెలుసా? ఈమె భర్త ఎవరైతే ఉన్నారో అతన్ని తీసుకురండి, అతన్ని పక్కన కూర్చోబెట్టి డెలివరీ చేస్తారు. అమెరికాలో ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న సిస్టమ్ అది. ఎక్కడి నుంచి వచ్చిన సిస్టమ్ అండి? బైబిల్ నేర్పించినటువంటి పద్ధతి. వివాహం అయిన తర్వాత స్త్రీకి బలం ఎవరంటే భర్త. స్త్రీకి ఘనత తెచ్చేది ఎవరంటే భర్త. స్త్రీ యొక్క విలువలను కాపాడేది ఎవరంటే భర్త. స్త్రీ యొక్క ఆరోగ్యం చూసుకోవాల్సింది ఎవరంటే భర్త. స్త్రీకి, భార్యకి సహకారిగా ఉండవలసింది ఎవరంటే భర్త. అది ఏ సందర్భమైనా, ఏ సమయమైనా ఇలాగే ఎవరైతే ఉంటారో వారు దేవుని చిత్తమును నెరవేరుస్తారు. వారిద్దరు వేరు కాదు, ఒక శరీరమే. ఒక శరీరములో అవకతవకలు ఉంటాయండి. అంటే అవకతవకలు అంటే, ఇప్పుడు కాలు చేసే పని చేతులకు తెలియకుండా ఉంటుంది. ఒక అవయవంలో ప్రతిదీ తెలుస్తుంది. ఏ అవయవం చేసినా అది ప్రతి భాగానికి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చేతి మీద దోమ కుట్టింది, ఈ నొప్పి అనేది ఎక్కడ చూపెడతారు చెప్పండి? కాళ్ళు చూపిస్తాయి ఖచ్చితంగా. కాళ్ళలో షేక్ వస్తుంది. ఒక అవయవం చేసే ప్రతి అవయవానికి ఎలాగైతే తెలియపరచబడుతుందో, అలాగే భార్య భర్తలు చేసేటువంటి, ఇద్దరి మధ్య జరిగేటువంటి ప్రతి సంభాషణ ఇద్దరికి తెలియపరచబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని మరొకసారి ఆ మాటను చదువుకుని మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 28వ వచనం. అటువలనే పురుషుడు కూడా తన సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన భార్యను ద్వేషించువాడు తనను తాను ద్వేషించుకుంటున్నాడు. తన భార్యను హింస పెట్టువాడు తనకు తాను హింసను కొని తెచ్చుకుంటూ ఉన్నాడు. తన భార్యను తిట్టువాడు తనకి తాను తిట్టుకుంటూ ఉన్నాడు. ఆ ప్రస్తుతానికి తెలియదేమో, నేను పక్కదానిని, నా భార్యను లేకపోతే ఒక స్త్రీని తిట్టేస్తాను అనుకుంటున్నాడు. కానీ ఎవరిని తిట్టుకుంటున్నాడంటే తనకి తానే.
భార్యలను శాపవచనము పెట్టివాడు తనకు తానే శాపవచనమును పెట్టుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, భార్యలను ప్రేమించబద్దులై ఉన్నారు. తన శరీరమును ద్వేషించి వాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకును. అంటే స్త్రీలను పురుషులను దేవుడు సమానంగా చేస్తూ ఉన్నాడు. ఒకరు ఎక్కువగా కాదు, ఒకరిని తక్కువ అని కాదు. దేవుడి దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమే. అందుకని దేవుని వాక్య ప్రకారం మనము నేర్చుకుంటూ మనము ఎలా ఉండాలంటే, ఇందాక చెప్పబడిన విధముగా స్త్రీ యొక్క బాధ్యతలను తీసుకునే పురుషుల వలె పెద్దవారికి చెప్పబడుతున్న మాట ఏంటంటే, మీరు అన్ని విషయాలలో వాళ్ళ జోల్లో కలగజేసుకో. ఇక వారికి సమాధానం లేదు, సఖ్యత లేదు అన్నప్పుడు మాత్రమే వారు పెద్దవారు కలగజేసుకోవాలి. కానీ ప్రతి చిన్న విషయంలో దొరికితే అది దేవుని చిత్తము కాబట్టి కొద్ది వాక్యం దేవుడు దీవించి మనందరి హృదయాల ఫలింప చేయను గాక. ఆమేన్. స్తోత్రం. ఇప్పుడు తప్ప చెప్పిన మాటలు అర్థమైనట్టుగా అర్థం. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వస్తానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మరియమ్మను, యోసేపు. ప్రధానమైంది పెళ్లి కాలేదు. అయిన యోసేపు నీతిమంతుడు కనుక దేవుని మాటకు లోబడి చాలా ప్రేమించాడు. ఎన్ని శ్రమలో భరించాడు వాడు. ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, నిజంగా వాస్తవానికి పూర్వకాలం ఇప్పుడు కూడా పురుషుల దగ్గరే ఉండి పురుషుడు ఆధీనంలోనే వాక్యం చెప్పే మాట, సొంత మాటలు కాదు అవి. వాళ్ళందరూ ఆ దినాల్లో మామూలుగా పురుషుడి ఇంటి దగ్గరే వారు ప్రసవించారు, సంతోషంగా ఉన్నారు. అలా సంతోషంగా ఉండాలని దాని కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి అనేక సత్యాలు తెలియజేశాడు. వింటాం కానీ గ్రహించలేము. నిజమే. మరి గ్రహింపు అనేది ఉంటే ఏ శిఖాసం ఉండదు ఎవరి విషయంలో. అది లేకే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇంతవరకు వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా కిష్టాపర్ కానీ వాళ్ళ ఆమె కానీ మొత్తం అటు ఇటు పెట్టుకోవడం నేను చూడలేదు. చిన్ను అంటాడు, ఓయ్ అంటాడు. వాళ్ళకి తెలుసు అప్పుడే పిల్లలు కూడా ఇక పిల్లలే ఎదిరింటారు తప్ప వాళ్ళు అలాగ అన్యోన్యంగా ఉంటారు. దేవుడు మెచ్చుకునేది అది అనే దాని కొరకు భర్తల దగ్గర ఉండాలి. అది దేవుడు ధర్మం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు దేవదూత తెలియజేసింది మరియమ్మకి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పుడు దయాప్రాప్తురాల నీకు శుభము కలుగునుగాక అంది. అది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత మీరు ఏ ఇంట్లో అన్నా నూతనంగా వెళ్ళే ఇంట్లో నూతనంగా కొత్తగా మీరు ఏ ఇంట్లో కన్నా వెళితే ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి అన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి. వాళ్ళు మీ శుభాన్ని అంగీకరించారనుకో మీ దీవెన ఆ ఇంటి మీదకి వెళ్తారు. అంగీకరించలేదా మీ దీవెన మీతోనే వచ్చేస్తారు. తర్వాత వాళ్ళకి తీర్పు ఎలా తీర్చబడుతుంది అంటే, రాబోయే కాలం ఉంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత తీర్పు తీర్చబడుతుంది. తెల్లవారుజామున మనం చాలా మాటలు విన్నాం. అంటే కొన్ని పదాలకి మనకు అర్థం కాదు, చెప్పేటటువంటి వాళ్ళు లేరు. అర్థం కాదు, చెప్పేటటువంటి వాళ్ళు లేరంటే చెప్పినా విని గ్రహించేవారు లేరు. వాస్తవాన్ని దాన్ని అర్థం చేసుకునేటువంటి వారు లేరు. మాకు తెలుసులే, ఏం తెలుసు, తలకాయలు ఉంటే మాకు తెలుసులేని మాట అందరూ. నీకేమీ తెలియదని వాక్యం చెప్తుంది నాతో సహా. మరి నాకు తెలుసని నేను ఎర్రబీగాను అనుకో, దేనికి ప్రశ్న సమాధానం చెప్పలేను. బైబిల్ ఒక్క మాట కాదు, 2 మాటలు కాదు, కొన్ని కోట్ల మాటలు ఉన్నాయి. అది అర్థం కాదంటే మనుషుడు హృదయానికి అంతు పట్టదని రాయబడి ఉంది. శాశ్వత
శాశ్వత కాల జ్ఞానం హృదయంలో ఉంచితే మనుషుడు దాన్ని గ్రహించలేడని వాక్యం చెప్తుంది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం దగ్గర చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం అక్కడ చదువుదాం, చూడండి. దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. కానీ దేవుడు చేసే క్రియలను పరిశీలనగా తెలుసుకుంటాడు, అది చాలదు అని చెప్పాడు. ఏది హృదయం సరిపోదట పరిశీలనగా తెలుసుకుంటానికి. తెలుసుకోకుండా అన్నీ నాకు తెలుసు అంటాడు. దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లుగా దేవుడు చక్కగా అన్ని చిత్తపరిచాడు. తెల్లవారుజామని చెప్పాను కదా, ఏ కాలం వచ్చిన తర్వాత అర్థమవుతుందని చెప్పాను. వర్షాకాలం, వేసవికాలం, చలికాలం. అలాగా పోయే కాలం అనేది 4వ కాలం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక తెలుసుకునేది ఏమి ఉండదు. ఇంకా వెళ్తే నరకం, ప్రభువుని అంగీకరిస్తే పరలోక రాజ్యం. అందుకే ఈ లోకంలో అనేక మంది భక్తులు యేసుక్రీస్తు కొరకు చెప్పారు. వీళ్ళకి అర్థం కాదు, వాళ్ళ తిరిగి అడగరు. ఇలాంటివి చెప్తేనే కదా తెలిసేది. శుక్లం భరధరం విష్ణు, అది హిందువులు కదండి, మనకెందుకు అనుకుంటారు. కాదు, వాళ్ళ సంస్కృతంలో చెప్తున్నారు. హిందువుది అది, యేసు ప్రభుది అది. అంటే 2 మాటలు చెప్పాను నేను. శుక్లం భరధరం విష్ణు అన్నాను. శశివర్ణం శత్రుభుజం ప్రసన్న వదనం ఛాయే అంటే ఆయన ప్రశాంతం వహిస్తారు, చంపేస్తారు ఈ మనుషులు. హిందువులు ఎవడన్నా ప్రశాంతం వహించినట్టు ఉందో ఏంటి? శుక్లం అనగా భార్య భర్త కలయిక లేకుండా పుట్టినట్టు వాడు. భరధరం అనగా భారతదేశానికే కాదు లోకమంతా దేవుడే అన్నవాడు. వాళ్ళ సంస్కృతంలో చెప్తే నాకు తెలుగులో అర్థమైంది. ఇది విష్ణు అంటే వాళ్ళ లెక్కలో దేవుడు. మరి శశివర్ణం అంటే అన్ని వర్ణాలు కలిపి, లోకంలో ఎన్ని కులాలు ఉన్నాయి అన్ని కులాలు కలిపి. ప్రసన్న వదనం అంటే ఆయన ప్రశాంతం వహిస్తాడు. బైబిల్లో రాయబడి ఉంది, ఆయన భుజముల మీద రాజ్యభారం మోపబడునని. ప్రసన్న వదనం సాయ అంటే ఆయన ప్రశాంతం వహించినప్పుడు చంపేస్తారు ఆ మనుషుడు. అది ఇదే మాట మరొకసారి. శుక్లం భరధరం విష్ణు శశివర్ణం శత్రుభుజం అన్నాడు. అంటే శత్రుభుజం అంటే శత్రుత్వం ఆయన భుజం మీద మోపేశారు యేసు ప్రభు మీద. సిలువ వేసి కొట్టుకుంటూ తీసుకెళ్ళారు. ఆయన ప్రశాంతం వహిస్తాడు, ఆయన చంపేస్తారు. ఇది మనుషుడికి ఇలా అర్థమయ్యేలా చెప్తే నిజమే కదా అని గ్రహించేవారిగా ఉంటారు కొంతమంది. సర్వ పాప పరిహారం రక్త పోషణం అవశ్యం తత రక్తం పరమాత్మిన పుణ్యదాన బలియాగం అని వేదాల్లో రాయబడ్డ మాట. బైబిల్లో కూడా ఆయన రక్తము ఇచ్చి మనుషులను రక్షించాడని మాట కొలసి పత్రికలో చెప్పాడు, ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు. ఆయన రక్తం చిందింతేనే ఈ లోకంలో ఉన్న మనుషుల పాపాలు పోతాయని దానికి అర్థం. సర్వ పాపం అంటే ఈ లోకం అందంతటా సర్వ పాప పరిహారం రక్త పోషణం అవశ్యం అన్నాడు. అది పరమాత్ముడిదై ఉండాలి అన్నాడు. ఎవరా పరమాత్ముడు? యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు, మానవుడిగా వచ్చాడు. దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చాడు సర్వ మానవాళిని రక్షించుడు కొరకు. అది వాళ్ళకి తెలిసినా వీళ్ళకి కప్పెట్టారు మామూలుగా. దాని జోలికి వెళ్ళకండి, మీరు మా వైపు చూడండి, అదంతా కథలే, ఒక కల్పన అన్నట్లుగా చెప్పుకొచ్చారు. అదే నాకు బాగా వంట పట్టేసింది.
వంట పట్టేసి ఆయన ప్రభు వైపు చూడవలేదు దినాలు. పాపం వీళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చెప్తే అది చేసేవారు. తెలుసున్న తర్వాత అయినా గ్రహించేవారుగా ఉన్నారంటే మా అయ్యగారు ఏం చెప్తే మేము అదే చేస్తాం. వాడు మొలగమంటే మురుగుతాం, ఖర్చు పెట్టండి అంటే ఖర్చు పెడతాం, ఏదో ఒకటి జరుగుతుంది అంటారు. నేనేమంటాను, వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి వాక్యాన్ని నమ్మండి అని చెప్తాను. నేను ప్రభువుని నమ్మండి, ఆయనే వాక్యమై ఉన్నాడు, ఆయనే శరీరాలుగా వచ్చినట్టు వాడు. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండేనని చదువుకుంటాం. వాక్యమే దేవుడై ఉండేనని ఆయన్ని నమ్మితే ఏదో ఒక రోజున మనోనేత్రాలు తెరవబడతాయి, మెదడులో ఉంటాయి. మనుషులకు అర్థం కాదు, తెరవబడితేనే అర్థం అవుతుంది. నాకు తెరవబడ్డాయి, నాకు తెలుసు, నేను చూశాను కనుక. అలా తెరవబడాలంటే కొంచెం కష్టపడాలి ఈ మనుషులు. తెరవ చేస్తాను కానీ ఈ లోకానికి వచ్చాడు, నేను వెలుగును కనుక మీరును వెలుగై ఉండండి అన్నాడు. చెప్పుకుంటే వెళ్ళిపోతే అర్థం కాదు. దీని అర్థం ఇది అని ఇప్పుడు దాకా మనం విన్నాం కదా. ఆ దినాల్లో ఆదాము దగ్గర నుంచి పురుషుల సమక్షంలోనే స్త్రీలు బిడ్డలను కనాలి, ఏదొచ్చినా పురుషుడే చూసుకోవాలి. అవసరం అనుకుంటే ఏమైనా డబ్బులు సహాయం చేయొచ్చు వెనకాల ఉన్నట్టు వాడు. ఇదిగో మీ ఖర్చులు ఉంటాయి కనుక ఇవి వాడుకోండి, సహాయం చేయొచ్చు, సహకారిగా ఉండొచ్చు, ఉండొద్దని చెప్తులేదు. మా దగ్గరే ఉంచుకుంటాం, మా మాట కాదంటే తీసుకెళ్ళిపోతాం అనేటట్టు వారు ఉంటారు కొంతమంది. అది చెప్పలేదు, తీసుకెళ్ళొద్దు అన్నాడు దేవుడే. ఇప్పుడు ఆఖరి ఉంది, అబ్రహాం గారు దాసియా, ఆమె కుమారుడిగా ఉంది. ఆమె ఆఖరికి కోపం వచ్చి మామూలుగా యజమానుల దగ్గర నుంచి, యజమానురాల దగ్గర నుంచి పారిపోతుంటే దేవదూత వచ్చి చెప్తుంది, ఎక్కడికి వెళ్తున్నావు, ఎలా నీ యజమానురాల దగ్గరికి అంది. ఆమె చేతి కింద అణిగి మణుగుండు, నీ కుమారుడికాయలు ఏమీ తక్కువ చేయడు, ఆయనకి తెలుసు, పుట్టించిన వాడికి తెలుసు, అబ్రహాముకి తెలుసు. ఇస్మాయిల్ చాలా ప్రేమించేవాడు అబ్రహాం, కానీ సారాను బట్టి పంపేయవలసి వచ్చింది అన్నమాట. ఇస్సాకుని ప్రేమించాడు అబ్రహాం, ఇస్మాయిల్ని ప్రేమించాడు, ఇస్సాకుని ప్రేమించాడు. అలా చాలా సందర్భాల్లో దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా నడిచేవారుగా కొద్దిమందే ఉంటారు. అందరికి అర్థం కాదండి. నువ్వు ఎంత ఏ చదువు చదివినా చెప్పే భాషలకి అర్థం కదండి, నేను చెప్తుంటాను, నాకు అర్థం కాదు. మరి అలాగంటే కొద్దిమందికి నిజమని ఒప్పుకుంటారు, కొద్దిమంది ఒప్పుకోరు. ఎవరి బిజీలు వాళ్ళకు ఉంటాయి. బిజీ అంటే బిజీ లేని మనుషులు ఎవరు లేరు. దేవుని వాక్యానికి ఇవ్వబడితే కళ్ళు తెరవజేసేవాడు ఆయన. తెరవజేసినప్పుడు నీతిగా జీవించగలుగుతాం, సత్యాన్ని తెలియజేస్తాం, విని దాన్ని పాటిస్తే వారు ధన్యులు. మాకు తెలవదేంటే, నువ్వు చెప్తే నీ దగ్గర నేను నేర్చుకోవాలా అనుకునేటటువంటి వాడు మూర్ఖులు అన్నాడు. అంతే, బైబిల్లో చెప్పాడు మూర్ఖులని. భక్తిహీనులు అన్నాడు. భక్తి చేస్తున్నట్లుగా నటిస్తారు కానీ వాళ్ళకి ఏమీ తెలియదు కనుక తర్వాత నేను తీర్పు తీర్తాను, నువ్వు చెప్పేది చెప్పేయి అన్నాడు. వాళ్ళు వినకపోయినా చెప్పేయి అన్నాడు. వినను వినకపోయినాను, నువ్వు వెళ్ళి చెప్పు, తర్వాత నేను వాళ్ళ సంగతి నేను తర్వాత చూస్తానన్నాడు దేవుడు. అన్నవాడు సామాన్యుడు కాదండి. అది చెప్పుతానికి ఆయన మానవుడిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. నీ పాదధూళి దులిపొచ్చాయి నీ మాట వినకపోతే. తర్వాత తీర్పులో నేను వాళ్ళకి ఎలా చేయాలో అలా చేస్తానన్నాడు. ఏం చేస్తాడంటే సొదొమ గొమొర్రా పట్టణాలు గతి ఏమైందో నేను నీతో మాట్లాడుతున్నాను కనుక నీకు తెలుసు, వెళ్ళి హెచ్చరించి వచ్చే అన్నాడు. అంతే, నాతో చెప్పిన మాట కూడా అదే ప్రభు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చక్కగా తెలియచేస్తున్నాడు. ఇందా మనం చదివాం, ఆ కింద కొంచెం చదివితే అక్కడ చెప్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనం కానీ చదువుతాం. పనివాడు తన ఆహారానికి పాత్రుడు కాడా, మరియు
మీరు ఏ పట్టణంలోనైనను మీరు ఏ పట్టణంలోనైనాను ఏ గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి ఎవళ్ళ యోగ్యులో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళు అక్కడ నుండి వెళ్ళు వరకు వరకు అతని ఇంటనే బస అతని ఇంటిని బస చేయుడు. చేయండి. ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం ఆ ఇంటి మీదకి వచ్చింది. అది అయోగ్యమైనదైతే మీ సమాధానం తిరిగి వచ్చింది. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ ఇంటినైనా ఆ పట్టణంనైనా విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు మీ పాదతోడి దులిపివేయండి. విమర్శన దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గుమొర్రా ప్రదేశంలో గతి వారవదగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని యేసుప్రభు తన శిష్యులతో చెప్పాడు ఈ మాట. మీరు వెళ్ళండి. ఆ ఇంట్లో గొప్పవాళ్ళు ఎవరు, ఆ గ్రామంలో ఆ పట్టణంలో అని వెళ్తూ ప్రతి వాళ్ళు నమస్కారం అంటున్నాం కదా. వందనాలు అన్నా నమస్కారం అన్నా, మన భాషలో వందనాలు, వాళ్ళ భాషలో నమస్కారం చెప్పండి. చెప్పిన తర్వాత వాళ్ళు మంచి వాళ్ళు అయి మిమ్మల్ని చేర్చుకున్నారా, మీ ఆశీర్వాదం ఇంటి మీదకి వెళ్ళినట్టే. సువార్త ప్రకటించే వారి పాదములు సుందరమైనవి అన్నాడు, పర్వతముల మీద అన్నాడు. దాన్ని అంటే నమ్మకంగా జీవించి ప్రకటించేవారి పాదాలు, అందరి పాదాలు కాదండి. చాలామంది ఉన్నారు ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు. మరి దేవుడి మాట చెప్పాడు కదా, వాళ్ళ పాదాలు దులిపెత్తి అయిపోతుందా అంటే అది ఆయనకే తెలియదు, వీళ్ళకే తెలియాలి. అక్కడ దేవుడు అందరి ద్వారాగా చేస్తాడా కార్యాలు అంటే అందరి ద్వారాగా చేయడు, కొద్దిమంది ద్వారాగానే చేస్తారు. మరి అదేంటి అంటే వాళ్ళ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే వాళ్ళు యోగ్యులైతే మిమ్మల్ని అంగీకరిస్తే మీ సమాధానం ఆ ఇంటి మీదకి వెళ్తుంది, మిమ్మల్ని చేర్చుకుంటారను. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యోసేపు గారు ప్రతి తలుపు తట్టి, అమ్మ నా భార్య నొప్పులతో బాధపడుతుందమ్మా, కొంచెం లోపల కొంచెం అవకాశం ఇవ్వండి అమ్మా, ఈ వరండాలో ఉన్న అవకాశం ఇవ్వండి అంటే అబ్బాయి ఇవ్వద్దు, మైలు అయిపోతారు అని అవకాశం ఇవ్వలేదు. అంటే వాళ్ళు ఏంటంటే ఈ లోకంలో ఉన్న ఆచారాలు పాటించి దేవునికి దూరస్తులుగా ఉండేవారు. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత లోక మర్యాదలను అనుసరించవద్దు అని బైబిల్లో 8 చోట్ల చెప్పాడు. లోక మర్యాదలను అనుసరించవద్దు అని. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ ఈ మర్యాదలను అనుసరిస్తారు. ఏంటి ఆ మర్యాదలు? మా ఇంటికి బంధువు వస్తే మేము సారా పోయాలి, అలాగైతేనే అది మర్యాద. వాళ్ళు ఒక్కొక్క చోట ఒక్కొక్క మర్యాద పెట్టేసుకున్నారు ఈ లోకంలో ఉన్నట్టు వాళ్ళు. మరి ఆయన ఏం చెప్పాడు? నేను చెప్పింది నువ్వు చెయ్యి, లోక మర్యాదలను అనుసరించుకో, నిన్ను ఎప్పుడు బయటికి గెంటారు, నేను ఉంటాను నీతో అన్నాడు ఆయన. బయటికి గెంటెత్తే సొదొమ గుమొర్రాల గతి ఏమైందో అలాగే తర్వాత అవుతుంది. ముందైతే మట్టికి నువ్వైతే నెమ్మది కలిగి ఉంటావు అన్నాడు. అలా నెమ్మది ఇచ్చేవాడు ఆయన కనుక నేను ఎందులోని కలవరం చెందకుండా ఇలాగే ఉంటుంటాను. కలవరం చెందితే మనుషుడికి నిద్ర పట్టదు, నెమ్మది ఉంటుంది. దాకా విన్నాం కదా, చక్కగా భార్య అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతే మామూలుగా అయిన పురుషుడే చక్కగా నిద్రపోతాడు, ఏం పట్టించుకోడు. ఆమె ఎన్ని బాధలు పడ్డదని బాధ వస్తుందా? మరి ఇద్దరికి చెప్పచ్చింది దేవుడు, బాధ ఇద్దరు అనుభవించాలి కానీ ఒకళ్ళే బాధపడుతుంటారు. మరి తప్పదు, భరించాలి. అది దేవుని సృష్టి. అయితే ఎదురుగుండా మనిషి ఉంటే, ఆ ప్రేమ అనేది ఉంటే వేదన తీరిన తర్వాత సంతోషంగా ఉండగలుగుతారు. స్త్రీ ప్రసవ వేదన అనేది బాధాకరమైందని బైబిల్లో రాసినప్పటికీ ఈరోజు నా బాధలు లేకుండా తొందరగా ఆపరేషన్ చేసి తీసేస్తున్నారు. కొన్ని నెలల్లో కుట్లు మారిపోతున్నాయి, బాగానే ఉంటున్నారు. పూర్వకాలంలో ఈ ఆపరేషన్లు ఉండేవి కాదు, దేవుని సృష్టిని బట్టే చక్కగా బాగానే ఉండేవారు. కొన్ని రోగాలు వస్తుంటాయి, రాకుండా ఉండవండి. దేవుడు తప్పిస్తే తప్ప, లేకపోతే మనం తప్పించుకోలే ఉంటుంటాం.
అందుకే ఆయన చెప్పిన మాట వింటారు కానీ అనుసరించేవారుగా చాలామంది ఉంటారు. వాళ్ళ కొరకు మాట చెప్పాడు యేసుప్రభు. ఏమంటున్నాడంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం కానీ 7వ వచనం దాకా మనం చదివితే, ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం ఇక్కడ తెలియచేస్తున్నాం వాట్సాప్లో. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉన్న వారి కుడి చేతిలో నుండి కుడి చేతిలో నుండి గ్రంథము తీసుకొనెను. ఆ గ్రంథము తీసుకుని ఆయన దానిని తీసుకొనినప్పుడు తీసుకునినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పాత్రలను పట్టుకొని ఉన్న పట్టుకుని ఉన్న ఆ 24 ఆ 24 పెద్దలను పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి ఈ ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అన్నాడండి. అంటే ఒక కుటుంబంలో కలిసి ప్రార్థన చేసుకుంటే దేవుడు మెచ్చుకుంటాడు. ఆ ప్రార్థన పరలోకి వెళ్తాది. ఆయన వచ్చి తీసుకుంటాడు ఆ ప్రార్థన. తీసుకున్న తర్వాత మనం చేసింది వ్యర్థంగా అయితే ఏది పోదండి. రాత్రి గ్రామంలో తిరిగి వచ్చాం కదా, వ్యర్థంగా ఎప్పుడూ పోదండి. చక్కగా మన జీతం అక్కడ ఉంటుంది. నమ్మిన వారు ధన్యులు అంతే. ఇక్కడ ఈ లోకంలో ఉన్న మనుషులైతే రకరకాలుగా సందేహాలు ఉండవచ్చు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే ప్రయాసపడేటటువంటి వారి ప్రయాస వ్యర్థము కాదు అన్నాడు. మనకేమో వెంటనే జరిగిపోవాలి, వెంటనే జరగదు. ప్రతిదానికి సమయం ఉంది. ఆయనకి ఇష్టమైతే జరిగింది వెంటనే. స్వస్థతే కావచ్చు, ఆశీర్వాదమే కావచ్చు. ఆయన వచ్చి మనం చేసిన ప్రార్థన బంగారు పాత్రలో ఉన్నది తీసుకుంటాడట. తీసుకున్న తర్వాత చూస్తాడు చక్కగా. మరి ఆయనకి తెలియదా ఏం చేశామనేది? చూస్తాడు, మంచిగానే చేశారు, బాగానే ఉంది అని మెచ్చుకోవాలంటే మనకు అర్థమయ్యేలాగా ఓ బిల్డింగ్ ఓ ప్లాన్ ఉందనుకోండి. ఆ ఇంజనీర్కి తెలుసు ఈ ప్లాన్ ఇన్ని పిల్లర్లు వేయాలని. ఈ బిల్డింగ్ కడతానికి ఏ ప్లాను లేదు. ఏ సై ప్లాన్ ఇక్కడ మేస్త్రి గారి ప్లానే చక్కగా కట్టబడ్డారు. అలాగే ఆయన వస్తాడు, చూస్తాడు, మంచిగా ఉంటే దేవునికి మహిమ కలిగినట్టుగా దేవుని ఒక ఆశీర్వాదం. అంటే మనుషుడు ఏమనుకుంటాడంటే ఆశీర్వాదం అంటే బిల్డింగులు, ఆస్తి సంపాదించుకోవటం, అనేక విధాలుగా అన్ని సమకూర్చుకోవటం అనుకుంటారు. సంపాదించుకోవాలంటే ఇక్కడ దాకా రావట్లేదు. నేనైతే యేసుప్రభు పంపాడు. నాకు ఏది అవసరం ఆయనకి తెలుసు, ఆయన నాకు ఇస్తాడు. అదే నేను ఆయన మీద పెట్టిన గురి. అందుకే పౌలు గారు మాట్లాడాడు, నేను గురి ఎత్తకే పరిగెట్టుతున్నాను అన్నాడు. గురి ఎత్తకంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ కొద్ది రోజులు నమ్మకంగా జీవించాలి. ఉన్న వాక్యాన్ని వినేవాళ్ళుగా ఉన్నా వినకపోయినా నేను చెప్పేది నేను చెప్తున్నాను. అది అర్థం చేసుకుంటే వాళ్ళకి ధాన్యం. చేసే ప్రార్థన కానీ విన్న వాక్యం కానీ మనుషుడిని కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసే నాకు జవాబు రాలేదేంటి అని సిగ్గిపోతాడు, కలవరం చెందుతాడు. వాక్యం మాట్లాడు, తొందరపడకు, నిదానించు అని వాక్యం మాట్లాడుతుంది. ఎంతకాలం నిదానించాలయ్యా అని తొందరపడిపోతుంటాడు ఈ మనుషుడు. ఆయన నిదానించి లోకానికి కాలం సంపూర్ణమైనప్పుడు అని చెప్పాడు. ఆయన వచ్చాడు ఈ లోకానికి. సంపూర్ణం ఏమైందంటే లేఖనాలు నెరవేర్చబడాలని ముందుగానే దేవుడు ప్రవక్తల ద్వారా పలికించాడు. ప్రవక్తలు వచ్చి చెప్పారు. చెప్పితే ఇప్పుడు యేసుప్రభు వచ్చిన తర్వాత అన్నాడు, నేను మరలా వస్తాను అన్నాడు. తొందరగా వస్తాను అన్నాడు. తొందరగా వస్తానని చెప్పి అప్పుడే 2000 సంవత్సరాలు దాటిపోయింది. 24 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. 2024 సంవత్సరాలు. మరి త్వరగా వస్తానన్నవాడు ఇంకా రాలేదంటే బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, ప్రభు చెప్పిన మాట, నా లెక్కలో 1000 సంవత్సరాలు ఒక దినం అన్నాడు. దేవుని లెక్కలో 1000 సంవత్సరాలు ఒక్క రోజేని అంటాడు. మీ లెక్కలో సంవత్సరాలు గడిచిపోతుంటాయి, కానీ లోపల కొద్ది కాలం జీవించే జీవితం ఉంది, దాన్ని నేను ఎప్పటికప్పుడు పరిశీలిస్తాను అన్నాడు. అంతే ఆయన.
హృదయాల్ని అంతరంగాన్ని పరిశీలించేవాడు ఆయన. పరిశీలిస్తాను. అందుకే బైబిల్ గ్రంథంలో దావీదు గారు అంటాడు 139వ కీర్తన 13వ దగ్గర, నా అంతరింద్రియములు కలగజేసిన వాడు నీవే అంటూ, నీవు చేసిన ఈ విధమైన ఈ జీవితాన్ని చూడగా నాకు భయం కలుగుతుంది, ఆశ్చర్యంగా ఉంది. నువ్వు కూర్చున్నప్పుడు చూస్తున్నావు, నడుస్తున్నప్పుడు చూస్తున్నావు, నేను పడుకున్నప్పుడు చూస్తున్నావు. నీ కంటికి మరుగైన స్థలం అయితే ఏది లేదు. 137వ కీర్తన 13వ వచనం. నా అంతరంగములను నీవే కలగజేసింది. నా తల్లి గర్భమందు నన్ను నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్తున్నాడండి. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా అంటున్నాడు. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. నా అంతరింద్రియములు కలగజేసిన వాడు నీవే. అరికాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నడినెత్తుకొస్తాదని చెప్పి, చేతిలో ముళ్ళు గుచ్చుకుంటే దేహం అంతా బాధపడుతుంటారు. ఎక్కడ దెబ్బ తగిలినా ఈ దేహం అంతా బాధపడతారు. అలాగే దేవుడు జతపరిచిన వారిని ఎవరికి దెబ్బ తగిలినా ఒకరు బాధపడాలి అని దాని కొరకు ఆయన తెలియచేస్తూ, ఈ లోకంలో నేను పరిశీలిస్తున్నాను, జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. ఆయన ఎక్కడికి కనిపిస్తున్నాడు మనకి అనుకుంటాడు ఈ మానవుడు. ఆయన పరిశీలించి కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చి, ఇప్పుడు పిల్లలు నెమ్మదిగానే పెరుగుతారు, మనుషుల దయ వలన, దేవుని దయ వలన సంతోషంగా ఎదిగాడు. ఎన్ని శ్రమలు భరించాడో వాక్యంలో రాయబడింది. అంతా చదివితే మనకు అర్థం అవుతుంటుంది. దేవుడు మానవుడికి వచ్చిన తర్వాత శ్రమ భరించలేదు అంటానికి లేదు. మానవుడికి వచ్చాడు కనుక మానవులు అనుభవించవలసిన అన్నీ అనుభవించాడు, ఇంకా ఎక్కువే అనుభవించాడు. అలాగే కొన్ని సందర్భాల్లో సత్యం చెప్తే మనుషులకి నచ్చదు, అబద్ధాలు చెప్పి కల్పనా కథలు చెప్తే బాగా నచ్చేది. ఒకరోజు అర్థం అవుతుంది. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే రోజు అర్థం అవుతుంది అంటే, ప్రతిదీ విమర్శన దినాన్ని లెక్క అప్పగించవలసి ఉంటుంది అన్నాడు. పాస్టర్ అయినా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, పాస్టర్ అంటే నేను, యాక్టర్ అంటే సినిమాల్లో యాక్ట్ చేసేవాడు, డాక్టర్ అంటే వైద్యం చేసేవాడు, మ్యాక్టర్ అంటే మామూలు చదువు చెప్పేటట్టు వాడు. ఎవరైనా ప్రతి వాళ్ళు కూడా నా వైపు చూసి నీతిగా జీవిస్తే తప్ప, న్యాయంగా జీవిస్తే తప్ప నా రాజ్యం చూడలేదు. నీతి కావాలి, న్యాయం కావాలి, యథార్థత కావాలి. నీతి అనగా అబద్ధం మాట్లాడకుండా బ్రతికేవాడు నీతిమంతుడు. యథార్థత అంటే ఆడిన మాట తప్పకుండా చేసేవాడు యథార్థవంతుడు. న్యాయం అనగా ఒక కాటలో దోస్తాడు. ఆ కాట కోర్టులో ఉంటుంది. ఒక బొమ్మ కళ్ళు కట్టి మామూలుగా కాట పెడతారు, సమానంగా ఉంటుంది. న్యాయ దేవతకి కళ్ళు లేవు అన్నట్టు. అలాగే ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా నడుపుతానికి ఇష్టపడితేనే తప్ప మా ఇష్టమైతే మేము జీవిస్తాం, ఏదో వస్తున్నాం, కూర్చుంటాం, వెళ్ళిపోతాం, నీకేంటి అంత బాధ అంటే ప్రతిదానికి లెక్క అప్పగించవలసిన రోజు ఒకటి ఉంది. వాళ్ళు విన్నా వినకపోతే చెప్పే అన్నాడు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. అప్పుడు దాకా అర్థం కాదండి ఏంటి బాధ అనేది. అక్కడికి వెళ్ళాక బాధ పడేటప్పుడు అర్థమవుతుంది. బాధ రానంతసేపు నా అంత గనుడు లేదు, నా అంత గనురాలు లేదు అనుకోవచ్చు. అందరికీ ఒప్పుకారే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంత కోపం కలిగినట్టు వాడు. ఆ శిక్ష విధించిన తర్వాత అర్థమవుతుంది రోషం కలిగిన దేవుడు ఆయన. ఆయన రోషం ముందు ఈ లోకంలో ఎవ్వరూ ఆగలేరండి. అందుకే అపవాది ప్రభు దగ్గరికి వెళ్తే, ఏ సైతాన, ప్రభు నామాన్ని ఎందుకంటే గద్దించగానే వెళ్ళిపోయింది. ఈ దేవునికి ముఖ్య అవతల బాగున్నాడు అంతే.
ఎవరు దేవుడు? ఆయనే. నీ దేవునికి మొక్కిపో అవతలగా అన్నాడు. లోకాసువార్త 4వ అధ్యాయంలో మాత్రమే కూడా ఉంది. అలాగా అపవాది అతను శోధించడానికి వెళ్తే నీ దేవునికి మొక్క అవతల బాగున్నాడు. మనం మొక్కుతానికి వస్తున్నాం కానీ మొక్కేటంటే వాళ్ళు వెళ్ళాము. ఇప్పుడు చిన్నపిల్లలకి తూర్పు దేశపు జ్ఞానులు బంగారం సాంబ్రాణి బోళం తెచ్చారు. ఆయనకి బంగారం సాంబ్రాణి ఈ బోళం అవసరమా? కాదు. సర్వశక్తిమంతుడు ఆయన. మరి బీదవారి ఇంట్లో పుట్టాడు కనుక కొంచెం వాళ్ళని ఆదరించినట్లు ఉంటుందని వాళ్ళని పంపించాడు ఆయన. ఆ జ్ఞానుల్ని పంపించాడు. ఇచ్చినప్పుడు మరి పేదవాళ్ళు కదా వాళ్ళు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో పెళ్ళి అవుతుంది అనుకోండి, కట్నాలని వేస్తుంటారు కదా, కొంచెం ఆదరణగా ఉంటాయని. అలాగా దినాల్లో మళ్ళీ వాళ్ళు ఏమైనా అడిగారా? మాకు ఇచ్చేయాలి, మాకు వేసేయాలి. ఏం అడగలే. దేవుడు వాళ్ళకి పెట్టిన భారాన్ని బట్టి ఎక్కడి నుంచో వచ్చారు పని కట్టుకుని, పూజించారు, వాళ్ళు తెచ్చింది ఇచ్చారు, సంతోషంగా వెళ్ళారు. ఆయన చెప్పిన మాట విని దాని ప్రకారంగా నడవమని చెప్తున్నాడు. మనం వింటాం, నడిచేవారు దంజులు, నడవకపోతే ఎవరు చేసేది ఏమీ లేదు. ఏంటి ఆ ధన్యత అంటే దేవుని రాజ్యానికి తీసుకెళ్తుంది. భూమి మీద నెమ్మది కలిగి ఉంటాం, కలవరం లేకుండా. అది విని గ్రహించకపోతే ఎవరేం చేయలేరు. మీరు వినేవారిగా ఉన్నారు కానీ గ్రహించేవారిగా లేరు అన్నాడు యేసుప్రభు. గ్రహింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రతి మనుషుడికి. అందుకని తెలియచేస్తున్న మాటల్లో ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం ఇక్కడ తెలియచేస్తున్న మాట. 5వ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతాం. యేసు క్రీస్తై ఉన్నాడని నమ్మే ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. యేసే క్రీస్తుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు దేవుని మూలముగా పుట్టిన వారు అన్నాడు. అందుకే క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని పెద్ద పండితులు, బాగా అన్ని చదివినట్టు వాడు. యేసు క్రీస్తు అయి ఉన్నాడని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు దేవుని మూలముగా పుట్టినట్టు వారంటే ముందుగా తల్లి గర్భంలోంచి పుట్టారు. తర్వాత నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షింపబడతావు అనే మాట ఉంది కదా. నమ్మకపోతే శిక్ష విధింపబడుతుంది అని మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనానికి చెప్పాడు. ఇక్కడ యేసు క్రీస్తే దేవుడిని నమ్మితే దేవుని కుమారుడిగా తీర్చబడతాడట. సరిపోతుంది అది పరలోకవంతానికి? సరిపోదు. క్రియ కావాలి అన్నాడు. క్రియ అనగా నీకున్నది ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి. దేవుడికి తర్వాత ఇస్తాడు, ముందు చెయ్యాలి. తర్వాత ఇస్తాడంటే అక్కడికి వెళ్ళేటప్పటికి ఎప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు. వెళ్తామో వెళ్ళమో కూడా తెలియదు. 100 మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేస్తే పర్లోకి వెళ్ళడం. 100 చెడ్డ పనులు చేసి ఒక్క మంచి పని చేస్తే లాస్ట్లో పర్లోకి వెళ్ళిపోతాడు. అందుకే ప్రభు చెప్పాడు, నువ్వు కనికరింపబడాలంటే నీ అతిక్రమాలన్నీ విడిచిపెట్టన్నాడు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్దెల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరింపబడతాడు అన్నాడు. అలాగా శిలువ మీద దొంగ ఒప్పుకొని, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకోవాలంటే నేడే నాతో పాటు పరదేశంలో ఉంటావు అన్నాడు. అప్పుడు దాకా ఎన్నో తప్పులు చేశాడు. ఒక్క మాట, కనికరించయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే వెంటనే జవాబు ఇచ్చాడు. అలాగా బైబిల్లో తెల్లవారుజామని చెప్పారు కదా, ఇద్దరు శరీరంతోనే పరలోకి వెళ్ళిపోయారని. అలాగా వెళ్ళలేము మనం. ఏ మనుషుడు ఇప్పుడు వెళ్ళలేడు. చనిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళాలి తప్ప శరీరంతో ఎవరు వెళ్ళలేరు. కారణం ఏంటంటే మనం అంత భక్తులు కాదు. ఎదటి వారిని ద్వేషిస్తాం, దూషిస్తాం, రకరకాలుగా మాట్లాడుతాం. నేనే మంచోడు, ఎదటోడు అందరూ చెడ్డోడు అన్నట్టుగా అనుకుంటాం. మనం ఎవ్వడం మంచోడు కాదు, నాతో కాదు. దేవుడు అక్కడే మంచోడు. ఈ మాట మీరు ఒప్పుకుంటే మీరు ధన్యులు. నాతో సహా అని చెప్తున్నాను నేను. ఎవ్వరూ మంచోడు కాదు.
కారణం ఏంటి? కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీతిని నెరవేర్చినప్పుడు నువ్వు పరలోకం ఎలాగెళ్తావు అంటున్నాడు ఆయన. అలాగా చాలా సందర్భాల్లో మనుషుడికి తొందరగా కోపం వస్తుంది. పిల్లలకి రావచ్చు, పెద్దోళ్ళకి రావచ్చు. పెద్దోళ్ళు అయితే మేము పెద్దోళ్ళు కదా అని పిల్లలు కొడతారు. అదే కొంచెం వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారనుకో, నేను నీకన్నా చిన్నోడినే కదా నన్ను కొట్టావు అని వాళ్ళు ఎంత ఎరజేసి చూసిన కళ్ళు ఏమీ చేయలేక తగ్గించుకుంటారు. మరి దేవుడు కొడితే ఎవ్వరు తట్టుకోలేరు అన్నమాట. ఆయన ఎంత రోషం కలిగినట్టు వాడు, అంత ప్రేమమయుడే. ఆ ప్రేమని ఈ లోకానికి తీసుకొచ్చి నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు అర్థం కావట్లేదు అన్నాడు. దేవుడి లోకమును ఎంతో ప్రేమించును అని యోహాను సువార్తలో చక్కగా చెప్పాడు 14వ అధ్యాయం. ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఆ ప్రేమ ఈ లోకంలో ఉన్న మనుషులకి అర్థం కావట్లేదు. శిష్యుడిగా వచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఆయన పుట్టిన వరకు అనేక చోట్ల రాయబడి ఉంది. లోకా సువార్తలో 2వ అధ్యాయం అంతా చదివితే చక్కగా రాయబడి ఉందండి. 1వ అధ్యాయం 2వ అధ్యాయం కూడా చదవచ్చు ఆయన పుట్టిక కొరకు. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం కూడా 1వ అధ్యాయం 18వ వచనం కాంచి చక్కగా చదవచ్చు. అలాగా ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడంటే ఆయన చేసే అద్భుతాలు. యెషయా గ్రంథంలో చెప్పాడు 7వ అధ్యాయం 14వ వచనం దగ్గర, ఇదిగో తానే ఒక సూచన మీకు చూపించాలనుకుంటున్నాడు. కన్యక గర్భవతి కుమారుని కంటాది, ఆయనకి ఇమానుయేలు అని పేరు పెడతారని 7వ అధ్యాయం 14వ వచనం దగ్గర చెప్పాడు. 9వ అధ్యాయం 6వ వచనం దగ్గర చెప్పాడు, యాలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అధిపతి ఆయన పేరు. బలవంతుడైన దేవుడు, ఆయనకి ఎదురు చెప్పేవాళ్ళు అప్పట్లో లేరు. ఆశ్చర్యకరుడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు ఆయన. గుడ్డోడుకు చూపునిచ్చాడు, గుడ్డోడుకు గాడిచ్చాడు, మోగోడుకు నోరిచ్చాడు, అనేక స్వస్థతలు చేశాడు. ఆశ్చర్యకార్యం, చనిపోయిన వారితో సహా లేపాడు. ఆయన ఎదుట మనం నిలబడి నాకు అన్నీ తెలుసు అంటే ఒక్క గుడ్డోడికి చూపుంటే చూపి డాక్టర్లకే సాధ్యం కాదు. పుట్టుకలోంచి కళ్ళు లేకపోతే మేము చేసేది ఏమీ లేదంటారు. అలా చాలామంది ఉన్నారు గుడ్డోడు. డాక్టర్ మరి బాగా చదివి అదే వైద్యంగా చేసేది. ఆపరేషన్ చేస్తుంటావు, కన్ను బాగుంటేనే చేయగలుగుతావు. మరి ప్రభువు చెప్పిన మాట ఏంటంటే అనేక ఆశ్చర్యకరాలు చేసినవాడు, అందుకే ఆయనకి ఆశ్చర్యకరుడు పేరు. ఈ లోకానికి సలహాలు ఇచ్చేటటువంటి వాడు, ఆలోచన చెప్పేటటువంటి వాడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయనకి ఎదురు చెప్పేవాడు ఎవడో లేరు. ఆయన ప్రేమమయుడు. రాజకీయ నాయకుల దగ్గర కొంతమంది ఉంటారు కదా, రాజకీయ నాయకులు ఎవరన్నా వెళ్ళి కొంచెం ఎక్కువ ఏమన్నా మాట్లాడుతున్నారు అనుకోండి, కింద నుంచి అలా పైకి చూస్తారు రాజకీయ నాయకులు. అంటే వీడికింత గర్వమా, నేనున్నానని నన్ను కూడా లెక్క చేయకుండా మామూలుగా ఇలా చూస్తున్నాడని మాటకు లోబడి ఇలా ఉంటే పర్లేదు. లోబడకుండా ఉంటే పక్కన ఉంటారు కొంతమంది రౌడీ వాళ్ళు. వీళ్ళు చూపుతూ ఉండరు అంటే ముందుగా ఒక మాట చెప్పి చూస్తారు. వెళ్ళలేదు అనుకోండి, టప 4 లాగుతారు. అప్పుడు అర్థమవుతుంది వాడు, ఓహో వీళ్ళ దగ్గర మౌనంగా ఉండాలన్నమాట. అది నిజమే. మరి దేవుడి దగ్గర కూడా దేవుడే అదే చెప్పాడు, నా తండ్రికి మీరు వస్తే మౌనంగా ఉండి వినాలి అన్నాడు. నాకు అన్ని తెలుసులా అనుకుని ఎర్రవీగితే ఏదో ఒక రోజున తప్పనిసరిగా ఒక రాయి వచ్చి తగిలినప్పుడు అర్థమవుతుంది. అలా చాలా సందర్భాల్లో వినయం అనేది చాలా ప్రాముఖ్యమైన యేసుప్రభు తెలియజేశాడు. ఆయన ఈ లోకానికి ఎలాగొచ్చాడంటే శిశువుగా, కుమారుడుగా, బలవంతుడైన దేవుడికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. అందుకే వాళ్ళు ఎన్ని కొడుతున్నా సరే బలువైన శిలువ మీదేసుకుని మామూలుగా బాధ భరిస్తూనే నడిచాడు ఆయన. అది మనుషులు మొయ్యలేరు. ఒక ఆయన ఎత్తుకో అయ్యా మొయ్య అయ్యా అంటే
2 అడుగులు వేసాడు, సతికిలు పడ్డాడు. వాక్యంలో రాయబడ్డ మాట. అలా చాలా సందర్భాల్లో మనుషులు భరించలేని భారం ఆయన భరించాడు. అందరినీ రక్షిస్తానికి లోకానికి వచ్చాడు. ఆయన మాట నమ్మి ఆయన మాట ప్రకారం నడిచేటటువంటి వారిగా ఉంటే ఆయన మన పట్ల చేసే మేలులు ఇంకా ఎన్ని సంవత్సరాలు మనం ఉంటాం మనకు తెలియదు. అలా ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉంటుంటాం. ఆయన చేసే అద్భుతాలు మన కంటికి కనిపించో, చెవికి వినిపించో, జరుగుతూనే ఉంటుంటాయి. స్వస్థత ఒకటే కదండి, మనుషులకి నెమ్మది కావాలంటే ఆయనే మార్గం. నెమ్మది లేని జీవితాలు ప్రతి వారి నాతో సహా అంటుంటారు. నెమ్మది లేకుండా ఎంత పరిగెడితే ఉపయోగం ఏంటంటే ఆయన మన కొరకు అలా ప్రయాసపడ్డాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నా శాంతిని మీకు ఇస్తాను, మీకు నెమ్మది కలిగి మీరు జీవించేవారిగా ఉంటారు. ఏంటి నెమ్మది అంటే? ఆత్మక నెమ్మదట అండి. ఆయన తెలియజేసిన మాట ఏంటంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ దగ్గర మనం చదివితే అక్కడ అంటున్నాడు, మీ మీద నా కాడి ఎత్తుకుని మోయండి, అది మీ ప్రాణానికి నెమ్మదిని ఇస్తుందని చెప్తున్నాడు. ప్రయాసపడి భారం మోసు పురుషులు సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగించేస్తాను. నేను స్వాత్వికుడు, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి అని చెప్తున్నాడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్రాంతి ఇక్కడ కాదు, అది చెప్తానికి ఆయన ఈ లోకానికి శరీరానికి వచ్చాడు. మీరు అనేక విధాలుగా భారం భరిస్తున్నారు, ఇక్కడ భరించాలి, అగ్ని గొడవలో పడితే అక్కడ భరించాలి. ధనవంతుడు కూడా చెప్పాడు యేసు ప్రభు లోకస్వార్తలో. ఆ ధనవంతుడు ఏమంటాడంటే, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండా ఎవరినన్నా ఒకరిని పంపించి మామూలుగా చెప్పించాయి అంటే, నీకు చెప్తే నువ్వు విన్నావేంటి, అందుకే వేదనకరమైన స్థలంలోకి వచ్చావన్నాడు యేసు. అలాగా చాలా సందర్భాల్లో ఈ భారం మోస్తూనే ఉన్నారు, కానీ అర్థం కాక నమ్మకంగా ప్రభు మాట ప్రకారంగా నడిస్తే వస్తాం, వింటాం, విన్నట్లుగానే ఉంటాం. నాకు అన్నీ తెలుసు అంటాం. చెప్పేవాడికి ఏమి తెలియనప్పుడు వినేవాడికి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మాస్టర్ ఉన్నాడండి, వాళ్ళు లంచాలు ఇచ్చి ఉద్యోగాలు వేసుకున్న వాళ్ళు కొద్దిమంది ఉంటారు, నిజంగా చదువుకుని ఉద్యోగం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. లంచం ఇచ్చి చదువుకోకుండా ఉద్యోగానికి వెళ్ళాడు అనుకోండి, ఏదన్నా కఠినమైన ప్రశ్న ఎదురైంది అనుకోండి, కరెక్ట్గా సమాధానం రాకపోతే 2-3 ప్రశ్నలు పెడతాడు అక్కడ, తీసే తన ముందు పచ్చాక బయటికి గంటి అంటాడు. కారణం ఏంటి? చదువుకోకుండా లంచం తీసుకుని వచ్చాడు. చదువు లేదు అతని దగ్గర, ప్రశ్నలు పెట్టి అర్థం అవుతుంది. ఈ చదువు అనే దాని కొరకు చిన్నదా, ఎందుకంటే మా తమ్ముడి విషయంలో, మా పెద్దనాన్న గారి అబ్బాయి విషయంలో ఆయన బాగానే చదివాడు. ఆ ఉద్యోగానికి 7వ తరగతి చదివి ఉంటే చాలట. వాళ్ళు పిలిచారు, వెళ్ళిన తర్వాత ఇలాగే పరీక్ష అంటే మామూలుగా పెట్టారు. పెట్టిన తర్వాత లోపలికి వెళ్ళి కూర్చోగానే మా వత్తికి యావత్తికి తేడా ఏంటి అని అడిగారట. మీరు ఎప్పుడైనా దాసోహం చూసారా అన్నాడట. చూసామన్నారట. ఎదురుగుండా వచ్చి నిలబడితేనేమో, దాసోహం ఎదురుగుండా వచ్చి నిలబడితేనేమో యావత్తు అవుతుంది, ఇలా వెనక్కి తిరిగి చూసి దానికి నావత్తు అని చెప్పినప్పటికీ ఇంకా ప్రశ్నలు అడగక్కర్లేదు, ఇతనికి ఉద్యోగం ఇచ్చాడు. చదివినట్టు వాడి విధానం వేరుగా ఉంటుంది, చదివి ఇచ్చులు చేసేవాడి విధానం ఇంకో రకంగా ఉంటుంది. ఏమి తెలియకుండా అలాంటి వాడిగా ఉంటే దేవుని మాటకు లోబడతాం. కావాల్సింది దేవుని మాటకు లోబడాలి. అలా ఉంటే దేవుని ఆశీర్వాదం పరిపూర్ణంగా ప్రతి వారు చూడగలుగుతారు. ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే మనుషుడికి నెమ్మదిస్తాం. అలాగా ప్రభువు చేసే మేలులు మనం చూడాలనే దాని కొరకు ఈ లోకానికి శరీరానికి వచ్చి యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మత్తయి సువార్త అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనం దగ్గర యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కొందరికీ కదండి, అందరికీ, లోకం అంతటికి. ఆయన మాట నమ్మితే మనం ధన్యులం. అలాగా అందరికీ ఉపకారి ఆయన, అందరికీ ప్రభు అయి ఉన్నాడు.
ఇశ్రాయేలుకి సువార్త వాళ్ళ దేవుడిని పక్కకు పెట్టారని ఈ మాటలు వారికి తెలియచేయన్నాడు. చదువుదాం చూడండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికి ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారాగా దేవుడు సమాధానమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం చూడండి, మీరు ఎరుగుదురు అన్నాడు. ఇశ్రాయేలు దేవుడిని నమ్మలేదు, యేసు ప్రభుని నమ్మలేదు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారాగానే ఈ సువార్త లోకమందంతటా ప్రకటింపబడుతుంది. ఇశ్రాయేల్ దగ్గర పంపించాడు, వాళ్ళు ఇడిచిపెట్టారు. దేవుడు యేసు కుమారుడు ఇంకా రాలేదు భూమి మీదకి, మేము నమ్మమైంది అన్నట్లుగా అనుకున్నారు. ఆయన వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మరలా వస్తానని చెప్పాడు. చాలామంది నమ్మలేదు. నమ్మకపోతే మనం ఏం చేయగలుగుతాం? నేను నమ్మాను, నాకు కనిపించిన తర్వాత. అందుకేతో నేను నమ్మలేదు, అందరం అలాంటి వాడునే. అందుకే ప్రభు అన్నాడు, చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారి ధన్యులు అన్నాడు. అలా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన నమ్మితే ఆయన చెప్పింది మన జీవితాల్లో మనం చేసిన ప్రార్థన తీసుకునే రోజు ఒకటి రాబోతుంది. అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. వచ్చినప్పుడు దాని ప్రతిఫలం ఉంటుంది. అందులో కూర్చున్నామంటే ఇది అర్థంగా గడిపే సమయం కాదండి. ఇది అందరికీ అర్థం కాదు. అది చాలా ఈ ప్రయాసతో కూడింది. మందిరంలో కూర్చొని దేవుని వాక్యం వినటం అనేది, దాన్ని అనుసరించి నడవాలని చాలా శ్రద్ధగా వింటారు కొద్దిమంది అనాలోచనగా నిర్లక్ష్యంగా ఉంటారు. ఎవరితో వాళ్ళతోనే ఉంటారు, ఒకరిదొకరికి రాదు. ప్రభు తెలియజేసిన మాట ఏంటంటే, సమాధానకరమైన సువార్త లోకమందంతటా ప్రకటింపబడుతుంది. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళు దానిని కొద్ది మాటలు మనందరి హృదయాలు భరింపచేయని కానీ ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న నా తండ్రి, కరుణామయుడ యేసు ప్రభువా, ఇంతవరకు నేను మీ లేఖనం ద్వారా కొన్ని మాటలు మాతో మీతో మీరు మాట్లాడారు. విని గ్రహించిన వారి ధన్యులనైనా అర్థం చేసుకునే మనస్సు మీ బిడ్డలకు దయచేయండి. పురుషుడిని స్త్రీని జతపరిచి సమాధానము కలిగి ఒకే యాక శరీరముగా ఉండాలని మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకే వందనాలు. నన్ను మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు యోసేపు తండ్రి పెళ్లి చేసుకోకపోయినా ప్రధానం చేయబడ్డ తర్వాత నన్ను మీరు శిశువుగా వచ్చారనే దాని వరకు ఎన్ని విధాలుగా ప్రయాసపడ్డాడో అది మీకు తెలుస్తుంది. నన్ను మీరు ఆ విధంగా తను జతపరిచారు. మరి అమ్మకి ప్రయాసపడ్డాడు కదా, కానీ చరిత్ర ఈ లోకంలో అందరూ ఈ దోదాన్ని మేము చెప్పుకోగలుగుతాము. ఎన్ని నిందలు భరించి ఉంటారో, ఎన్ని విధాలుగా ప్రయాసపడ్డారు. ఆ శిశువుగా మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు, చలిగాలిలో పశువుల తొట్టులో మిమ్మల్ని పరుండబెట్టినప్పుడు, గోడలు లేవు, దోళ్ళ సాగుడు అంటే నాయన ప్రభు ఇలా చుట్టూ చలేస్తున్నాం నాయన. అనేక మంది భక్తులు అనేక విధాలుగా పాటలు పాడారు. చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టినప్పుడు దాన్ని మీరు ఈ లోకానికి శరీరదారిగా వచ్చారు కనుక మానవులు భరించాలంటే ఎంత వేదననే దాని కొరకు మీ లేఖనం ద్వారా మీరు తెలియజేస్తున్నారు. విని గ్రహించేవారిగా ఉన్న ప్రతి వారు ధన్యులనైనా, గ్రహింపు లేని వారు అనేక విధాలుగా తిరస్కరించేవారిగా ఉంటారని మీ లేఖనం ద్వారా మీరే తెలియజేశారు. ఇర్మియా ద్వారా మీరు తెలియజేశారు. వారు విన్నా వినకపోయినా వెళ్ళి చెప్పుకున్నారు. ఎహెచ్కేల్ ద్వారా మీరు తెలియజేశారు. వాళ్ళు విన్నా వినకపోయినా ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేయండి అని మీరు అన్నారు. తండ్రి, వారు వినినను వినకపోయినాను మీ మాటలు నేను మీరు తెలియజేశారు. మీకే మహిమ కలిగినట్లుగా మీ ఆశీర్వాదం ఈ లోకం అంతటిపై ఇచ్చారు. మీకే వందనాలు. ఈ క్రిస్మస్ ఆరాధన ప్రతి దేశంలో మీ బిడ్డలు మిమ్మల్ని ప్రకటించడం కొరకై యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత సమాధానకరమైన సువార్త మీరే అనేక విధాలుగా మీ బిడ్డలకు బోధిస్తున్నారు. విని గ్రహించే మనసు దాయిచ్చేయమని మా ప్రార్థన ఆలకించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. నేడు మన ఆహారం మాకు దయచేయము, మా అపరాధం చేసిన నేను క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, నేను శోధంలోనికి రక దృష్టిని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మక యొక్క మీ అందరికి తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు. కింద అందరికీ భోజనాలు సిద్ధపరచబడ్డాయి. క్రమంగా పంపించేస్తాం లైన్గా. కొంచెం పరిచయం చేసేటట్టు వాడు ముందుకెళ్ళి లైన్ చేసి తొందరపడకండి, ఎందుకంటే కొంచెం లేట్ అయినా తొందరపడకుండా మీరు చేయాలి. అందరూ భోజనం చేయాలి, మీరే చేయాలి, మీరే ఎదటి వాళ్ళకి పెట్టాలి. స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ఇంకా కొద్దిమంది ఇవ్వలేదు అంటే దుప్పట్లో మామూలుగా ఎవరన్నా అంటే మేము మాకు లేదండి కొంచెం సహాయం చేయండి అంటే ఎవరికైనా ఇస్తాం. అలా అది ఇంకా మీకు పక్కన తెలుసున్నట్టు వాళ్ళకి కూడా ఇస్తాం మామూలుగా. ఇంట్లో కిందకి వెళ్ళి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ తండ్రి, కృప ఈ బిడ్డల పైన జ్ఞాపకం పరిశుద్ధ తండ్రి, కృప కలిగి ఈ సంటి కుమారులో ఉన్న జనాన్ని మీరు తీసుకుని ఎందుకు కుమారుని